వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫ్రెష్ ప్రింట్స్ నుంచి రిలీజ్ అయిన మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాము. అలాగే ప్రీ వర్కింగ్ కిట్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. దాని ద్వారా నేను ఏ వీడియో చేసినా మీ దాకా వస్తుంది. ఇక్కడ జాబ్ రోల్ మనం చూస్తే కనుక సేల్స్ అండ్ ట్రైనింగ్ అసోసియేట్ గా మనం అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అసలు ఈ ఫ్రెష్ ప్రింట్స్ అనేది ఏంటి అంటే, ఫ్రెష్ ప్రింట్స్ అనేది ఒక న్యూయార్క్ బేస్డ్ గ్రోయింగ్ కంపెనీ అనమాట. ఈ కంపెనీలో ఏం చేస్తారు అంటే, స్టూడెంట్స్ కి మెయిన్ గా ట్రైనింగ్ అనేది ఇస్తారు. బిజినెస్ లో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, బిజినెస్ ఎలా చేయాలి అనేది వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్, వాళ్ళ స్కిల్స్ అనేది వీళ్ళు బిల్డ్ చేస్తారనమాట. సో అదే మెయిన్ దాని టార్గెట్. సో ఇక్కడ మనం అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే రెస్పాన్సిబిలిటీస్ మనం చూసుకుంటే అసలు ఏం చేయాలి అంటే కనుక, కమ్యూనికేట్ విత్ ట్రైనీస్, అంటే మనం ట్రైనీస్తో మనమైతే కమ్యూనికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే డే టు డే వర్క్ అంటే ప్రతిరోజు ట్రైనింగ్ సెషన్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. అలాగే క్యాంపస్లో ఉన్నటువంటి ట్రైనీస్కి వాళ్ళ యొక్క ఫౌండేషన్ వాళ్ళు ఎలా బిల్డ్ చేసుకోవాలి కెరీర్ అనేది మనమైతే గైడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ట్రైన్ ద క్యాంపస్ మేనేజర్ ట్రైనీ టువర్డ్స్ సెక్యూరింగ్ సేల్స్, మనమైతే సేల్స్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క క్యాంపస్ మేనేజర్ ట్రైనీ ఏదైతే వాళ్ళు ఇచ్చే బిజినెస్ వర్క్స్ ఉంటాయో వాటన్నిటిని మనమైతే సేల్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళ సర్వీసెస్ ని. అలాగే మనం ప్రాపర్ ఐడియాస్ అనేది వాళ్ళకి ఇవ్వాలి, ఎలా సక్సెస్ అవ్వాలి బిజినెస్ మేనేజర్స్ అనేది మనం వాళ్ళకి ఒక ప్రాపర్ ఐడియా, గైడెన్స్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. అండ్ ఫైనల్గా మనం వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలి. సో రిక్వైర్మెంట్స్, మనం ఈ జాబ్ చేయాలి అంటే అసలు ఏం రిక్వైర్మెంట్స్ కావాలి అంటే కనుక, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్ట్రాంగ్ కమ్యూనికేషనల్ స్కిల్స్ అనేది ఉండాలి, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్. అలాగే ఇక్కడ మనకి స్ట్రాంగ్ కమాండ్ ఇన్ సేల్స్ చేయగలిగే కెపాసిటీ అనేది మనకు ఉండాలి. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్స్ మచ్ మోర్ బెటర్ అంటున్నారు. అలాగే ఫ్రెషర్స్కి కూడా ఇది ఓపెన్ కాబట్టి మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు కొంచెం ఎక్సెల్ గురించి, ఎంఎస్ ఎక్సెల్ గురించి, అలాగే డేటా అనాలిసిస్ గురించి స్కిల్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. అలాగే టైం మేనేజ్మెంట్, ఇన్ టైంలో సేల్స్ అనేది కంప్లీట్ చేసుకునేలాగా వీళ్ళు చెప్తున్నారు. అలాగే సెల్ఫ్ మోటివేటెడ్ వర్క్ గురించి మీ అంతటి మీరే మోటివేట్ అయితే అయ్యి ప్రాజెక్ట్స్ అనేవి విత్ ఇన్ డెడ్ లైన్లో మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ పర్సనల్ యాట్రిబ్యూట్స్ అని వాళ్ళు ఇచ్చారు. మీరు ఎలా ఉండాలి అంటే, లవ్ విత్ ఛాలెంజెస్, వచ్చే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేలాగా మీరు ఒక గోల్ ఓరియంటెడ్, అంబిషియస్గా మీరైతే, ఒకవేళ ప్రెషర్ ఉన్నప్పటికీ కూడా అండర్ ప్రెషర్ మీరైతే కామ్గా ఉండే నేచర్ అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ కాంపెన్సేషన్ బెనిఫిట్స్ మనం చెక్ చేస్తే కనుక, ఈ కాంపెన్సేషన్ బెనిఫిట్స్ నేను ఆల్రెడీ చెప్పాను. పర్ ఇయర్కి $8,400 అంటే 7 lakhs పర్ యానం అనమాట. సో ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే లెర్నింగ్ ఆపర్చునిటీస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ జాబ్ లొకేషన్ మనం చూస్తే ఇట్స్ కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. అలాగే వర్కింగ్ అవర్స్ మీరు చూడండి, 7:30 PM to 4:30 AM. సో ఇది US బేస్డ్ కంపెనీ కాబట్టి ఇక్కడ రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. మండే టు ఫ్రైడే అయితే 7:30 PM to 4:30 AM వర్క్ ఉంటుంది. అలాగే 9 AM to 5 PM అనేది వర్క్ అయితే ఉంటుంది. 7:30 PM to 4:30 AM ఒక షిఫ్ట్, అలాగే 9 AM to 5 PM అనేది 2 షిఫ్ట్లు మనకి వర్క్ అయితే ఉంటుంది. దీనికి అప్లై చేయాలంటే మీరు ఒక అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఫస్ట్ నేమ్ దగ్గర మీ ఫస్ట్ నేమ్ అయితే ఇచ్చేయండి, లాస్ట్ నేమ్ దగ్గర మీ లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేయండి, ఈమెయిల్ అడ్రస్ దగ్గర మీ వర్కింగ్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు మీకు కాంటాక్ట్ అనేది త్రూ ఈమెయిల్ అవుతారు. సో మీ వర్కింగ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. రెజ్యూమ్ దగ్గర మీరు గూగుల్ డ్రైవ్ ఉంటే గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ ఉంటే డ్రాప్ బాక్స్ నుంచి మీరైతే మీ CV, అప్డేటెడ్ CV అంటే ప్రెసెంట్ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. అలాగే ఇక్కడ వీళ్ళు మీకు 2 questions అనేవి ఇచ్చారనమాట మీ ఎబిలిటీ టెస్ట్ చేయడానికి. సో మీరు వేర్ డూ యూ బీ దేర్ ఇన్ నెక్స్ట్ 5 years అంటే వచ్చే 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు, ఫ్రెష్ ప్రింట్స్ లో ఉంటే మీకు ఫ్యూచర్ అనేది ఉంటుందా అని అడుగుతున్నారు. సో మీ ఒపీనియన్ అయితే ఇచ్చేయండి. సో ఎలా ఇస్తారు అంటే, ఫ్రెష్ ప్రింట్స్ అనేది న్యూయార్క్ బేస్డ్ కంపెనీ, గ్రోయింగ్ కంపెనీ కాబట్టి ఇక్కడ మాకు ఫ్యూచర్ కనిపిస్తుంది, అట్లా మీ ఓన్గా కొంచెం అనేది ఇక్కడ ఇచ్చేయండి. వాట్ స్టూడ్ అవుట్ టు బి అబౌట్ దిస్ రోల్ అని అడుగుతుంది. మీరు ఈ జాబ్కి ఫిట్ అని అడుగుతుంది. సో మీరైతే మీ ఓన్గా ఇచ్చేయండి, నాకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, నేను సేల్స్ టార్గెట్ విత్ ఇన్ డెడ్ లైన్లో కంప్లీట్ చేస్తాను, అట్లా మీ ఓన్గా అయితే మీరు
ఇచ్చేయండి. సో డూ యూ హ్యావ్ ఎనీ సేల్స్ హెచ్ఆర్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. మీకు ఇంతకు ముందు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేదు అంటే నో అని పెట్టండి. ఫ్రెషర్స్కి కూడా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు నో అని పెట్టిన ప్రాబ్లం లేదు. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతుంది అంటే ఇక్కడ మీకు పేమెంట్ పర్ మంత్కి $700 అంటే నియర్లీ 56,000 మీకు పర్ మంత్ అయితే వాళ్ళు ఇస్తారు. సో దీంతో పాటు ఎక్స్ట్రాగా మీకు నైట్ కనుక మీరు షిఫ్ట్ చేస్తే $80 అనేవి ఎక్స్ట్రా మీకు పేమెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దీనికి మీరు అగ్రీనా అని అడుగుతుంది, ఎస్ అని పెట్టండి. సో మీరు ఇంతకు ముందు ఏమన్నా ఎక్కడైనా జాబ్ చేసి ఉంటే కనుక ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతుంది అంటే లాస్ట్ యాన్యువల్ శాలరీ, మీరు ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే మీ లాస్ట్ శాలరీ ఎంత అని అడుగుతుంది. ఒకవేళ లేకపోతే కనుక ఎన్ఏ అని పెట్టండి, నాట్ అప్లికబుల్. ఉంటే కనుక మీరు USDలో మెన్షన్ చేయండి, డాలర్స్ రూపంలో మీరైతే అక్కడ ఎంటర్ చేయండి. సో వాట్ ఈస్ యువర్ నోటీస్ పీరియడ్ అని అడుగుతుంది. సో మీరైతే ఇమీడియట్ అని పెట్టండి, లేదు అంటే విత్ ఇన్ 7 days ఆర్ 15 days అనేది మీరైతే పెట్టండి. మాక్సిమం ఇమీడియట్ అని పెడితే వాళ్ళ నుంచి రెస్పాన్స్ అనేది మీకు క్విక్గా వస్తుంది. సో మీకు కనుక అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు థ్యాంక్స్ ఫర్ రెస్పాన్స్ అని వస్తుందండి. సో మీరు కనుక సెలెక్ట్ అయితే విత్ ఇన్ 7 to 15 daysలో మీకైతే ఈమెయిల్ అయితే ఇవ్వటం జరుగుతుంది. దానిలో మీకు కంప్లీట్ వర్క్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో అదండి ఈరోజు టాపిక్. ఐ హోప్ మీకు ఈ టాపిక్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.